మాతృదేవోభవ. అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతం ఒకడు గురిపించున్, నెమ్మనమున అమ్మను నే నమ్మితి వ్యాఖ్యానదీప్తి నాకిక కలుగున్, అమ్మాయని పిలువగనే. అంచనాలు లేకుండా యుద్ధాలకు దిగితే అవమానాల పాలు కావలసి ఉంటుందనే సత్యాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ ఉభయ కవి మిత్రుడైన తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1033వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అర్జునుడికి కౌరవ సైన్యాన్ని మొత్తం మట్టు పెట్టారనేటువంటి ఆనందం అరక్షణం మిగల్లేదు. కన్న కొడుకు ఇరావంతుడిని కోల్పోయారనేటువంటి బాధాకరమైన వార్త తెలిసింది. ఘనతర శోక వేగమున కన్నుల నీళ్లులో నుంచి, ఘనతర శోక వేగమున కన్నుల నీళ్లులో నుంచి, ఆ సుయోధనునవినీతియున్, ఆ సుయోధనునవినీతియున్, పిదప ధర్మధనోజుడు సంధిగోర్చి పల్కిన తగవున్, పిదప ధర్మధనోజుడు సంధి కోరి పల్కిన తగవున్. కడంగి అనికిందలకొన్న నిజోద్యమంబు, కడంగి అనికిందలకొన్న నిజోద్యమంబు, తోచిన తోచిన విధి దిట్టుచున్, విధి దిట్టుచున్ వినుతి సేయుచు, విధి దిట్టుచున్ వినుతి సేయుచు, రోయుచుయుండెనయ్యడన్, రోయుచునుండెనయ్యడన్, విధి దిట్టుచున్ వినుతి సేయుచు, రోయుచునుండెనయ్యడన్. అనేక రసభావాల సమ్మేళనమే ఈ పద్యం అండి. తిక్కన గారు ఇక్కడ అభినయాత్మకమైన ఆవిష్కరణ చేశాడు. గమనించండి, తిక్కనలో ఉండే నాటకీయత అంతా ఇటువంటి పద్యాల్లో ఉంది. మన పరిశోధక విద్యార్థులు నన్నయ్య గారు అక్షర రమ్యత అంటే ఎంతసేపు గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అదే పద్యం మళ్ళీ 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 రాయడం. ఎవరు అక్షర రమ్యత గురించి చెప్పినా అదొక్క మాట. అది ఎవరో మొట్టమొదటి పరిశోధనలు చేసిన మహానుభావులు ఎవరో చెప్పారు, తర్వాత ఎవరో కొత్త చెప్పట్లా. అలాగే తిక్కన గారి నాటకీయత అంటే విరాట పర్వంలో 2 పద్యాలు, ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్ళే దృశ్యమును, లేదా ఆవిడని తరుముతూ కీచకుడు వచ్చే దృశ్యం, ఇలాంటివో 1-2. కానీ పరిశోధన ఎప్పుడు కొత్తగా సాగాలి. ఇదివరకు చెప్పిన విషయం చెప్పొద్దు అనేది పరిశోధక విద్యార్థికి ఒక నియమం కావాలి. ఇదివరకు చెప్పిన భావాన్ని నా పద్యంలో చెప్పొద్దు అనే విషయం కవికి నియమం కావాలి. ఇదివరకు వాళ్ళు వాడిన పోలిక కానీ వాడిన భావం కానీ నేను వాడద్దు. ఇలా నియమం పెట్టుకుని 10 పద్యాలు రాస్తే చాలు జీవితంలో, ఆ 10 మిగిలిపోతాయి. మహాకవులు మిగిలారంటే అలాగే మిగిలారు. ఇందులో చూడండి నాటకీయత ఎలా ఉంటుందో. అనేక భావాల సమ్మేళనం, ఇందులో క్రమాలంకారం ఉంది. రెస్పెక్టివ్లీ అంటారు ఆంగ్లంలో. 3 భావాలు అర్జునుడిలో. అందుకే ఒక భావానికి విధిని తిట్టిపోశాడు, ఒక భావం కలగగానే ధర్మరాజును కీర్తించాడు, ఇంకో భావం కలగగానే తనని తానే అసహ్యించుకున్నాడు, తనని తానే. ఎందుకు ధర్మరాజుని వినుతించాడు, ఎందుకు తనని తాను అసహ్యించుకున్నాడు, ఎందుకు విధిని తిట్టిపోశాడు, అదే గమనించండి పద్యంలో. ఘనతర శోక వేగమున కన్నుల నీళ్లులో నుంచి, నీరు నీళ్ళులు అది కూడా ఉంది మాట అలా రాగానే. డలటలకు బదులుగా అడాలు రావడం ఆచ్చిక పరిచ్ఛేదంలో మనకు కనిపిస్తుంది. కాలు కాళులు నీరు నీళ్ళులు ఇలాంటి వాటికి. నీళ్ళుల నుంచి, కళ్ళలో నీళ్లు నుంచి శోకవేగానికి తట్టుకోలేక ఆ సుయోధను అవినీతియున్. ఏమిటి 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 ఈ పసికందు ఇలా పగిలిపోవడానికి, ఈ పచ్చికాయ పగిలిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఇంత పసికందుని ఇంత భయంకరమైన యుద్ధం చేసి చంపాలని ఎందుకు అనిపించింది? ఈ మొత్తానికి యుద్ధానికి మూలమైన వాడవుడు దుర్యోధనుడు. అందుకని ఒక్కసారిగా మళ్ళీను ఇందరిలోన వృధాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజచటంతనుచున్నవాడకో
అని విరాట పర్వంలో ఒక్కసారిగా అసలు ఈ మొత్తం యుద్ధానికి మొత్తం దుర్మార్గానికి కారణమైన ఆ పనికిమాలిన వాడెక్కని వాడు పట్టుకుని వేసేస్తే అయిపోయేదానికి వీళ్ళందరినీ ఎందుకు చంపడం అవసరం అని ఆ సుయోధనుని అవినీతి, ఆ సుయోధనుని యొక్క అవినీతి గుర్తు రాగానే విధి తిట్టుచున్, అది దానికి అన్వయం. ఏ కర్మ వచ్చేపడింది ఒక్కడి కారణంగా వంశంలో వంశాంకురాలు నాశనం అయిపోతుంది. అందుకే మనం కింద ముందు చెప్పుకున్నటువంటి భాగాలకి వంశంలో ఒక దుర్మార్గుడైన వాడి కారణంగా వంశాంకురాలు అలా పచ్చి మొగ్గలు బుగ్గైపోతాయో అవగాహన కాగిస్తోంది మహాభారతం అని చెప్పుకున్నాం. ఈ భాగాల్లో దుర్యోధనుడు పరాభవం ప్రధానమైన విషయంగా అంచనాలు లేకుండా యుద్ధానికి దిగితే అవమానాల పాలవుతాడని చెప్పుకుంటున్నాం. సారాంశప్రాయంగా మనం చెప్పుకుంటున్న మాటల్ని ప్రేక్షకులు గమనించండి. ఒక్కొక్క మాటని తీసి విడిగా పెడితే మొత్తం అన్నీ కలిపితే మహాభారత కథ మొత్తం వస్తుంది. అలాగే నేను ప్రణాళిక వేస్తున్నాను. సారాంశప్రాయమైన మాటలు అవి విడిగా పెట్టుకుంటే గరికపాటి వారి మాటలోనో పుస్తకంలో రాసి శుభ్రంగా పెట్టుకోవచ్చు. వరుసగా భారతానికి సంబంధించి జీవితానికి సంబంధించి కూడా అంచనా లేకుండా యుద్ధానికి దిగితే అవమానాలు కాకపోతే ఏమవుతుంది? ఏదైనా అంతే. యుద్ధం ఏమిటి, వ్యాపారమేనా అంతే. ఒక అంచనా దేనివల్ల నష్టం వస్తుంది, దేనివల్ల లాభం వస్తుందో, ఎంత వస్తుందో మనం తట్టుకోగలమో లేదో, అసలు మనకు బ్యాంకు లోన్లు ఉన్నాయి, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, మనం ఎంత పెట్టగలం, ఇది చూసుకోకుండా వ్యాపారానికి దిగితే ఏమవుతుంది? అవమానాలు కాకపోతే అప్పుల పాలు అవుతాం, తర్వాత అవమానాలు పాలవుతాం. యుద్ధమేనా అంతే, జీవితమేనా. అందుకని ఈ మాటల్లో మీరు గమనించండి. ప్రత్యేకించి కిందటి మాటల్లో మనం చెప్పుకున్నాం ఒక రకంగాను ఒక్కొక్క దుర్మార్గుడు కారణంగా వంశంలో ఉండే వంశాంకురాలు మాడి మసైపోతాయి. ఈ తీవ్రవాదపరమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి. ఇవి మొగ్గలు మ్రాకులను చూచున్నాయి. మొగ్గ చూడదు, మాకు చూడదు. భీష్ముడు లాంటి మాకు బావలసిందే, అభిమన్యుడు లాంటి మొగ్గ బావలసింది. అందుకని తట్టుకోలేక ఆ సుయోధనుని అవినీతియును ఈ దుర్మార్గుడు అందుకని విధిని తిట్టుకున్నాడు. ఎందుకని? తస్మాత్ అపరిహార్యే అర్థే. ఇప్పుడు వెళ్ళి దుర్యోధనుని చొక్కా పట్టుకుని నువ్వు ఎందుకంత అవినీతిగా ఉన్నావని అడిగే అవకాశం లేదు. అవినీతితో నీతో యుద్ధం చేస్తూ ఈ మాటలు ఏమిటాయా అంటాడు ఆయన. అందుకని విధి తిట్టుచుంది. ఏమి దుర్మార్గపు విధి ఏం తెచ్చిపెట్టింది? ఒక వంశానికి ఒక్కడిని పుట్టిస్తుంది దుర్మార్గుణ్ణి. వీడి కారణంగా మొత్తం వంశం నాశనం అవుతుంది. అందుకని దుర్యోధనుడి యొక్క అవినీతి గుర్తు వచ్చి వంశాన్ని విధిని తిట్టుకోవడం. పిదప ధర్మతను జుడు సంధికో రిపల్కిన తగవును. అప్పుడు ఒక్కసారి అర్జునుడికి మా అన్నయ్య సంజయ్ రాయబారం వస్తూ ఉంటే ఎంత తెలివిగా మాట్లాడాడు. అడు యుద్ధానికి సిద్ధమని చెప్పకుండా, ఇలాగని మాకేమీ ఇవ్వకుండా మేము బెచ్చగాళ్ళలా ఉండిపోతాం అనకుండా, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ యుద్ధం రాకుండా ఎంత నేర్పుగా మాట్లాడాడు. ఈ ఏమిటి దొళ్ళగొట్టి అవతల పారేయకుండా ఎలా మాట్లాడుతున్నాడు అనిపించింది మా ద్రౌపదికి, నాకు, మా అన్నగారు భీమసేనుడికి. కానీ ఆ మహానుభావుడు ఎందుకు మాట్లాడండి ఇలాగే? కన్న కడుపు పగిలిపోతుందని ఆయనకు తెలుసు. నా కొడుకు వేరు, ధర్మరాజు కొడుకు వేరుగా భావించే మనిషి కాదు కదా ఆయన. అందుకని అర్జున, భీమ, యుద్ధానికి కాలు దివ్వనంత సరదా కాదురా. మన కోసం పసిమొగ్గలు రాలిపోతాయి నాయన. ఘటోత్కజుడురా, అభిమన్యుడురా, ఇరావంతుడురా, వీళ్ళందరూ ఏమైపోతారు? ఉహుభాండవులు. ఆ తల్లి దుఃఖం ఆ తల్లిదే కావచ్చు. ఇవాళ ద్రౌపదే ప్రోత్సహించవచ్చు. రేపు ఆవిడ 5 కొడుకులు యుద్ధంలో చచ్చిపోతే ఆవిడ తట్టుకోగలదా? నాకు అవమానం జరిగినా మంచిదే, నా కొడుకులు నా కళ్ళ ముందు ఉండాలని ఏ తల్లి నా కోరుకుంటుంది? ఇవన్నీ నాకు తెలుసురా. అందుకే నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అని ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు నిజంగానే ధర్మరాజు. శాంతి శాంతి అనడంటే చేతకాకంటున్నాడేమో, పౌరుషం లేకంటున్నాడేమో అనుకున్నాను తప్ప పౌరుషం ఉన్నటువంటి పిల్లలు చచ్చిపోవడం ఇష్టం లేకంటున్నాడని మేము గ్రహించలేకపోయామే అని వినుతి సేయుచు. అన్నయ్య ఎంత మంచివాడవయ్యా, ఎంత శాంతి కాముకుడవయ్యా, ఎంత దూరం ఆలోచించి మాట్లాడావయ్యా అని ధర్మరాజుని వినుతిస్తున్నట్ట, మెచ్చుకుంటున్నట్ట. ఇక 3వ పరిణామం, పిదప ధర్మతనూజుడు సంధి కోరి పల్కిన తగవున్ కడంగి అనికిందలకున్న నిజోద్యమంబు. ఇంతగా ధర్మరాజు హెచ్చరిస్తూ ఉన్నా పరిగెట్టుకుని పాలుడు గంగ కౌరవల పాలికి పోవన తండు లోభి అయి పాలది ఏడదో జన వాయుతనూజుని పాలు తాను తన పాలిట రాజ్యము అన్న పాలు నా పాలు సమస్త సైన్యముని పల్కుము పంకజనాభ అచ్చటన్ జెండాపై కపిరాజు ముందు శతవాజి శ్రేణియున్ గుర్చి నే దండం మున్గొని తోలు చందనము మీదన్ నా అరిసారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొరన ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగా అని కబురు పెట్టామే కానీ ఇప్పుడు నా మొర ఎవడు ఆలకిస్తున్నాడు? కొడుకు చచ్చిపోయి బాధపడుతుంటే నా మొర ఎవడు ఆలకిస్తున్నాడు? యమధర్మరాజు ఎవడి మొర వినడు.
ప్రపంచంలో ఎవడి మొరైనా ఎవడైనా వింటాడేమో కానీ యమధర్మరాజు మాత్రం ఎవడి మొర వినడు అని. ఇంత దుర్మార్గానికి కారణమైంది మేము యుద్ధానికి పూనుకోవడం కదా, మేము కూడా ధర్మరాజులాగే శాంతంగా ఉంటే సరిపోయేదేమో కదా, ఈ దుఃఖం రాకుండా ఉండేది కదా. ఇప్పుడు ఇంత రాజ్యం సంపాదిస్తాం. నిజంగానే భగవద్గీతలో నేను వేసిన మొదటి ప్రశ్న, కృష్ణ కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేనవా. కన్న కొడుకులు చచ్చిపోయిన తర్వాత మేము యుద్ధంలో గెలిచి ఏం ఉపయోగం అయ్యా, ఎవరితో అనుభవించాలి ఈ సంపదల్ని? ఏ కాస్త పళ్ళరసం తాగుదామన్నా, పాయసం తాగుదామన్నా, మంచి బట్టలు కట్టుకుందామన్నా, మంచి పాన్పు మీద పడుకుందామన్నా, అయ్యో నా కొడుకు పక్కన లేడే అన్న బాధ కనిపిస్తూ ఉంటే ఎందుకు ఈ పాన్పులు, పళ్ళరసాలు, పాయసాలు, పరమాన్నాలు ఎవరికివి? ఊరికే కయ్యానికి కాలు దిగుతున్నటువంటి ఆధునికంగా దేశాల్లో ఉన్న అగ్రరాజ్యాలు, ఉగ్రరాజ్యాలు అన్నీ ఆలోచించవలసిన విషయం. మాటి మాటికి తీవ్రవాదానికి పాల్పడుతున్నటువంటి వారు మావోయిస్టులైనా ఏ ఇష్టులైనా వారు ఆలోచించాల్సిన విషయాలు. మతపరమైన ఉగ్రవాదంతో జిహాద్ పేరు మీద విజృంభిస్తున్న మహానుభావులు కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఇంత చేస్తారు, ఇంతమందిని చంపేస్తారు, ఇంత తీవ్రవాదం పేరు మీద ఏం బావుకుంటారు చివరికి? మొత్తం అరబ్ సామ్రాజ్యాల నిండా ఏం జరుగుతోంది? ఎవరిని మంచి వాళ్ళని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారో మోర్సీని మళ్ళీ ఏడాది కాకుండా దింపేశారు ఆయన. అంటే పీఠానికి ఎక్కగానే ప్రతివాడి మనస్సు మారుతోంది. ఎందుకో గమనించండి. శంకరాచార్య స్వామి సూక్తిని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ప్రపంచమంతా దుర్మార్గం అనేది, దుష్టత్వం అనేది అహంకారంలో ఉంది, మమకారంలో ఉంది. మరో చోట లేదు. అగ్రవర్ణాలు, దళితులు ఎవ్వరూ దీనికి వ్యతిరేకం కాదు. అందరూ అహంకారులే, అందరూ దురహంకారులే. ఆధిపత్యం, అధికారం వస్తే చాలు అందరూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మనిషి లోపల ఉండే అహంకారంలో, మమకారంలో ఉంది. ఇది పరమ సత్యం, ఇది అద్వైతం, ఇది శంకరాచార్య సిద్ధాంతం. ఈ అహంకారాన్ని, మమకారాన్ని పారద్రోలే వరకు ఆధిపత్య ధోరణులు పోవు. ఆధిపత్య ధోరణులు పోనంత వరకు అహంకారం పోదు. అహంకారం పోనంత వరకు అగ్రరాజ్యాలు, ఉగ్రరాజ్యాలు, యుద్ధాలు పోవు, అవినీతి పోదు. మొత్తం అన్నిటికీ మూలం అహంకారం. అహం మమ, అహం బ్రహ్మాస్మి అన్న భావన వల్ల తప్ప అది పోయే అవకాశం లేదు. అది యుద్ధం ద్వారా సాధ్యం కాదు. కేవలం ఆత్మ చైతన్యాన్ని మేలుకొల్పడం ద్వారా సాధ్యం. అటువంటి ప్రయత్నాన్నే మనం చేయాలి. ఇది కేవలం ఇరావంతుడు చనిపోవడం కాదు, అర్జునుడి దుఃఖం కాదు, యావత్ ప్రపంచ దుఃఖం ఇది. ప్రపంచ దుఃఖానికి మూలమైన కీలక అంశాలు ఇందులో ఉన్నాయి, గమనించండి. సుయోధనుని యొక్క అవినీతిని తట్టుకుని విధిని తిట్టాడు. ఈ దుర్యోధనుడు ఇంత దుర్మార్గుడే ఉంటాడా, ఏమి కర్మ కాలిపోయిందిరా అని కర్మను తిట్టుకున్నాడు కాసేపు. అయ్యో అన్నగారు ఎంత మంచి మాట చెప్పాడు, మేము ఎవరు వినలేదే అని అన్నగారిని ప్రశంస చేశాడు. ఆయన శాంతికాముకత్వాన్ని, ఆయన అహింసామయ స్వరూపాన్ని. ఇక ఇప్పుడు అంత చెబుతున్నా వినకుండా నేను భీమసేనుడు అంతా యుద్ధానికి సిద్ధమయ్యేమే అని తమని తామే రోయుచూనుండేనయ్యడం. ఇక్కడ రోత అంటే అసహ్యం. ఏం మా బతుకులు దేనికి ఇవ్వండి, ఇప్పుడు మేమేం అనుభవించాలి? ఇది క్రమంగా ఉన్నటువంటి పద్ధతి. ఇక్కడ పుత్రశోకం, భావావేశం, కారణస్పర్శ ఉందే. కారణం ఎవరు? సుయోధనుని యొక్క అవినీతి. ఈ కారణాలు ఒకసారి వాటిని స్మృతికి తెచ్చుకోవడం స్మృతి అనే భావం. వాటిని గురించిన తర్కం ఉందే, అది సంచారీ భావం. దుర్యోధనుని యొక్క నింద, పుత్రుని యొక్క గుణస్థుతి, వాచికాభినయం. ఇన్ని భావాలను ఒకచోట పేర్చి రసభావాల సమ్మేళనంగా అభినయాత్మకంగా ఆవిష్కరించడం తిక్కనగారి విద్య. ఇది పద్యంలో ఉండి ఘనుకనతర శోక వేగమున కన్నుల నీళ్లును నుంచి ఆ సుయోధనున అవినీతియున్ పిదప ధర్మతనూజుడు సంధి కోరిబల్కిన తగవున్ కడంగి అనిగిందలకున్న నిజోద్యమంబు తోచిన విధి దిట్టుచున్ వినుతి సేయుచు రోయుచునుండెనయ్యడన్. విధి దిట్టుచున్ వినుతి సేయుచు రోయుచునుండెనయ్యడన్. సుయోధనుడు అవినీతిని తలుచుకుని విధిని తిట్టాడు. ధర్మరాజు యొక్క శాంతి కాముకత్వాన్ని తలుచుకుని ఆయన్ని ప్రశంసించాడు. తను భీముడు యుద్ధానికి సిద్ధపడ్డాను తలుచుకుని తన మీద తాను అసహ్యాన్ని పెంచుకున్నాడు. ఇది క్రమాలంకార భావన. ఇవన్నీ చూసి మందర గిరిధారి మందస్మితం చేశాడు. తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అర్జున, చెప్పింది మర్చిపోయావయ్యా. కిన్నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేనవా అన్న శ్లోకం గుర్తొచ్చింది, కానీ నేను చెప్పిన శ్లోకం గుర్తొచ్చిందా? తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నీ చేతుల్లో లేని దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. ఇరావంతుడు చనిపోతూ ఉండగా నువ్వు ఇక్కడ ఉంటే తప్పనిసరిగా నువ్వు వాడిని రక్షించాలి. అది నీ బాధ్యత. నువ్వు ఇక్కడ లేవు. ఇది 500 మైళ్ళ దూరంలో ఉండే, 500 ఎకరాల భూముల్లో ఉండే సుక్షేత్రం. ఇది దీంట్లో యుద్ధం జరిగింది. ఎక్కడో నువ్వు ఉన్నావు, ఎక్కడో ఆయన ఉన్నాడు. ఆయన కర్మ కాలింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి నేల మీద నూకలు జిల్లయ్య రుణం తీరిపోయింది.
అంచేతను ఆయన గురించి దుఃఖించి ఉపయోగం లేదయ్యా. అంచేతను ఇప్పుడు గుర్తు చేసుకోవలసింది కిన్నో రాజ్యేన గోవింద కింభోగేర్ జీవితేనవా నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అన్న మాటలు కావు. తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి శుభో లాభో జయో తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. ఆ మాటలు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి అర్జున. జీవితంలో వేదాంత వాక్యాలు లేదా గొప్ప వాక్యాలుగా మనం ఈ మధ్య డైరీల్లో రాసుకుంటున్నామే, అటువంటివి ఏ సందర్భానికైనా పనికొస్తాయండి. మంచికి చెడ్డగా అన్నిటికీ పనికొచ్చేలా ఉంటాయి కొన్ని వాక్యాలు. కానీ ఈ సందర్భాన్ని బట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి. అది మన తెలివితేటలు విచక్షణకు సంబంధించిన విషయం. తొందరపడి ఏ పని చేయరాదు అంటారు. అంటే ఎప్పుడు ఏదో వ్యాపారం పెట్టాలి, ఏదో అనిపించింది, ఏదో చేసి అనిపించింది, ఒక సాహసం, తొందరపడి కాస్త ఆలోచించు. అంతేగాని పొద్దున్నే లేచి బడికి వెళ్ళాల్సి ఉంటే తొందరపడి ఏ పని చేయొద్దన్నారు. అందుకని బడికి వెళ్ళడం ఎందుకు, తొందరపడి ఒక గంట ఆలోచిస్తావా? అక్కడ కాదుగా అది. అలాగే ఆలస్యం అమృతం విషం అన్నారు. అంటే ఏదో ముఖ్యమైన పనులు పెట్టుకి ఆలస్యం కావద్దని. అసలు కొన్ని సమస్యలు ఆలస్యమైన కొద్దీ అమృతం అవుతాయి, విషం కాదు. ఎందుకంటే నిగ్గుది వెళ్తాయి బాగా, కాగి మేగడ మంచి రుచి మరిగిందని కాగి మేగడ వస్తుంది. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది తేలిగ్గా. ఎందుకంటే దాంట్లో ఉండే సారమంతా బయటికి రావాలి. అందుకోసం కొన్ని సమస్యల్ని నాన్చక తప్పదు. అన్నింటినీ నాన్చడం తప్పే, కానీ కొన్నింటిని నాన్చకపోవడం కూడా తప్పే. అందుకని ఏది ఆలస్యం అమృతం విషం అది మంచిదా, తొందరపడి ఏ పని చేయరాదు అనేది మంచిదా, సహసా వ్యధదేత నక్రియాం మంచిదా అని సందర్భాన్ని బట్టి ఆలోచించుకుందుకే మనిషికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. అందుకని ఒక్కసారి పరమాత్మ హెచ్చరించాడు మందస్మితం రూపంలో, ఏమనుకున్నావు అర్జున, ఏం చేస్తున్నావు, మళ్ళీ ఈ వ్యామోహంలో పడిపోతాయేమిటి? ఏమయ్యా, వ్యామోహం అంటే ఎంతసేపు స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం కాదయ్యా, పుత్ర వ్యామోహం కూడా. ఆయన యుద్ధం చేయమని నువ్వు చెప్పావా? కొడుగ్గా తినగా ఉండమని చెప్పావు. ఆయన పరిగెట్టుకుని వచ్చాడు, యుద్ధం క్షత్రియపుత్రుడుగా యుద్ధం చేస్తానంటే చేయమని అనాలి. అందుకని నీ ధర్మం నువ్వు చేసావు. ఒకవేళ యుద్ధమే చేయమని చెప్పినా నీ ధర్మం నువ్వు చేసావు. ఆయన ధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేశాడు, వీరోచితంగా పోయాడయ్యా. మాయ ప్రయోగించాడు ఇరావంతుడు. అరంబుసుడు మాయతో ఎదుర్కొన్నాడు. ఆ మాయలో భాగంగానే వెళ్ళిపోయాడు. ప్రపంచమే మాయా, జగమే మాయా, ఎందుకు వచ్చిన దుఃఖం ఇది? ఆయుధాన్ని చేపట్టు, ఎవరు ఇరావంతుడిని చంపారని అనుకుంటున్నా వాళ్ళ మీద విజృంభించు. అప్పుడు అంటున్నాడు ఆ మాట విన్నాక అర్జునుడు, కానీ తెలిసి ఇది నీచే వినినది ఇది మున్ను. కని తెలిసి అతడు ఇది నీచే వినినది మున్ను. కని తెలిసి అతడు నీచే వినినది ఇది మున్ను. దీని విడిచెదను అహిభంజన తేరు నడపు కౌరవ వినిపాతన పాటవమున విహరించుటకున్. తేరు నడపు కౌరవ వినిపాతన పాటవమున విహరించుటకున్. ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది కౌన్సిలింగ్ అంటే ఆధునికమైన భాషలో ఇది సరైన కౌన్సిలింగ్. కర్తవ్యానికి ఉన్ముఖుణ్ణి చేసేది కౌన్సిలింగ్. బాధని తగ్గించడం కాదు. బాధను తగ్గించడంతో పాటు కర్తవ్యానికి సుముఖుణ్ణి చేయాలి. సుముఖోభవ వరదోభవ అని కర్తవ్యానికి సుముఖుణ్ణి చేయాలి. అంటే ఎప్పుడూ బాధలు, సుఖాలు, తీవ్ర ఉద్వేగాలు, సుఖంలో కూడా ఒక్కోసారి తీవ్రతలు ఉంటాయి, తట్టుకోలేం మనం. ఆనందంతో గంతులేస్తూ ఉంటాం. కాస్త ఎగిరాక కాలో వేలో విరిగితే అప్పుడు తెలుస్తుంది అంత గంతులేయడం తప్పని. అయితే ఆనందానికి తట్టుకోలేక గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, గమనించండి. కొద్దిమందే కావచ్చు ఉన్నారు. అంటే అంత ఆనందకరమైన వార్తలను కూడా అంత తొందరగా అంత వేగంగా చెప్పడం మంచిది కాదు. అది వ్యక్తిని బట్టి ఉంటుంది. అందుకని కానీ అతడు తెలిసి ఇది నీచే వినినది. కానీ అతడు తెలిసి నీచే వినినది ఇది మున్ను. ఒకసారి అలా చూశాడు. తిక్కన గారు పద్యం రాసిన వచనంలా ఉంటుందంటే ఇదే. కానీ అతడు తెలిసి నీచే, ఏమిటి మాటలు, దేనికి దానికి ఆపుకుని కాస్త ఆ భావన ఏమిటో మనసులో ఊహించుకోకపోతే ఒక్క ముక్క అర్థం కాదు. కానీ అతడు తెలిసి నీచే వినినది ఇది మున్ను. దీని విడిచెదను అహిభంజన. దీని విడిచెద నహి అక్కడికి దీని విడిచెద నహిభంజన అని చదివేసామనుకోండి, సుమతి శతకంలో నిధులు చదివినట్టు పద్యం మొత్తం ఖూనే అయిపోతుంది. అందుకే ఉపాధ్యాయులు ఇలాంటి పద్యాలు వచ్చినప్పుడు తిక్కన గారి పద్యాలు చాలా జాగ్రత్తగా చదవాలి. కానీ అతడు
తెలిసి నీచే వినినది ఇది మున్ను. కానీ చూసి అతడు ఆ అర్జునుడు తెలిసి అంటే తెలుసు అనే మాటకి ఎరుక అవగాహన అని అర్థం అండి. అవగాహన, ఎరుక అంటే జ్ఞానం, తెలుగు భాషలో తెలిసి అంటే అవగాహన. తెలిసి రామచింతన చేయవే మనస అంటే అవగాహన చేసుకుని చేయి. అవగాహన ఊరికే ఉండినే రా 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 అంటే పుణ్యం, మా మా అంటే పుణ్యం, పరికిమాలిన మాటలని చెబుతున్నారండి. అలా ఎప్పుడు ఊరికే రా అన్న మా అన్న ఏమీ రాదు, నీకు తెలుసుకుని అనవలసిందే. అదేమిటో రామతత్వాన్ని తెలుసుకుని రామానాలు తప్ప ఊటినే రామ రామ అంటే టేప్ రికార్డర్లు అంటున్నాయి రోజు, వాటికి పుణ్యం రాదే. అలా ఆలోచన చేయాలి. తెలిసి అంటే అర్థం అది. తెలిసి అంటే అవగాహన చేసుకో, ఓహో ఎందుకు నవ్వుతున్నాడు ఈయన, నేను కొడుకుపోయి దుఃఖపడుతుంటే ఈయన నవ్వడం ఏమిటి, నా కొడుకైతే ఈయనకి మేనలుడేగా అని ఆలోచించి అప్పుడు ఇందుకోసం నవ్వుతున్నాడు. అపరిహార్యేర్థే నత్వం శోచిత మరగసి అనుకున్నాం కదా, అయిపోయిన దాని గురించి బాధపడతావు ఎందుకు. పైగా యుద్ధరంగం ఇది. ఇక్కడ యుద్ధరంగంలో ఈ మొండాలు తలకాయలు పట్టుకుని ఎడుస్తూ ఉంటే ఎవడో వచ్చి వేసేస్తాడు, ప్రమాదం. ఇక్కడ ఈ దుఃఖంలో ఉండగా భీముడు కాపలా కాస్తున్నాడు కూడా సరిపోయింది. లేకపోతే దుఃఖంలో ఉండడం చూస్తారు, ఎప్పుడు వేసేస్తారు అంతే. పైగా దుర్యోధనుడు అసలే 8 రోజుల పాటు యుద్ధం తెమలక నానా బాధలు మనం తప్పకుండా వేసేస్తాడు. అందుకని తెలిసి నీచే వినినది ఇది మున్ను. ఇంతకుముందు నువ్వు చెప్పిందేనయ్యా ఏమిటో మళ్ళీ బుర్ర అలా పడిపోతుంది. అది ఆ మాత్రం అర్జునుల్లో గొప్పతనమే అది. వ్యామోహంలో మాయలో పడతామండి. ఇప్పుడు ఒక వేదాంతోపన్యాసం వినంత మాత్రాన ఓహో ఏదో అయిపోము, మాయలో పడతాం తప్పదు. కానీ వెంటనే తేరుకోవాలి. అంటే దేనివల్ల తేరుకుంటాం గమనించండి, అవగాహన వల్ల తేరుకోవాలి తప్ప ఏదో మా ప్రవచనాలు వింటున్నారు కదా అని కొంతమంది నేను చూస్తున్నా. మీ ప్రవచనం వినకపోతే నాకు బాగుండదండి, అది వినడానికి చాలా బాగుంటుందమ్మా, కానీ నేను బాధపడతాను. ఎందుకంటే ప్రవచనం అనేది మనిషిలో చైతన్యాన్ని తీసుకురావాలి తప్ప ప్రవచనం మీదే పూర్తిగా ఆధారపడిపోయే దుస్థితి కలిగించకూడదు. నువ్వు ఒక పదార్థం మీద ఆధారపడిన దానికి, వ్యక్తి మీద ఆధారపడిన దానికి, ప్రవచనం మీద ఆధారపడిన దానికి తేడా ఏమీ లేదు. దేని మీద నువ్వు ఆధారపడకుండా ఉండేలా చేయడమే నా ప్రవచనం ప్రాధాన్యం. అంచేది ఈ ప్రవచనం వినకపోయినా కూడా ఆనందంగా ఉండాలి. అంటే విన్నదంతా ఏమైంది మరి, ఇవాళ ఒక్కరోజు వినలేదు, విన్నదంతా ఏమైంది, అది అన్వయించుకోద్దాం మనం. అంటే ఏదో పెయిన్ కిల్లర్ లాంటిది కాకూడదు ప్రవచనం ఎప్పుడు కూడా. అది వినకపోతే నేను ఉండలేనండి, ప్రయాణంలో కూడా అదే పెట్టుకుని అస్తమానం వినడం మంచిదే, కాలక్షేపం వినడం మంచిది, దాన్ని అన్వయించుకుని ఆచరణలో పెట్టాలి తప్ప నాకు ఏమొచ్చినా సరే వెంటనే నేను నొక్కుతానండి, నొక్కితే కానీ ఏం తెలీదా ఇంతవరకు ఏం నొక్కావు. మంచిది, మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి తప్ప మళ్ళీ గురువు గారి మీద ఆధారపడిపోవడం ఉంది, అది కూడా పొరపాటైన పని. అదే చెబుతున్నాడు ఇక్కడ. చెప్పాను కదా అస్తమానం నీకు భగవద్గీత ఇప్పుడు మొత్తం 701 శ్లోకాలు రికార్డు దగ్గర పెట్టుకుని నువ్వు ఎప్పుడు బాధపడినా సరే ఓ శ్లోకం తీసి వినిపిస్తూ ఉండాలా, తెలియట్లేదా చెప్పింది ఇది అన్నమాట. నీచే వినది ఇది ఇంతకు ముందు వినదనయ్యా, అర్థమైందయ్యా. దీన్ని విడిచేదను, దీన్ని విడిచిపెట్టేస్తున్నాడు. అంటే ఇంక ఈ దుఃఖాన్ని అది తెలిసి అవగాహన అంటే పొరపాటున కొంచెం అలా మాయలో పడినా మళ్ళీ తేరుకోగలగాలి. అది మనం ప్రవచనాలు వినడం వల్ల పుణ్యం. అంతే గొప్పతనం అంటే అది. అంచేది కృష్ణుడు విన్నావు కదయ్యా, విన్నానయ్యా, నిజమే, పొరపాటు పడ్డా. ఎందుకంటే యుద్ధం అన్నాక ఆయన కొడుకు పడుకునేమయ్యా, నాకే దిక్కు లేదు ఈ యుద్ధంలో, నా కొడుకు బతుకుతాడా, నా పిచ్చి కానీ. అయినా నా కొడుకు గురించి నేను బాధపడతాను, మరి దుర్యోధనుడు కొడుకు గురించి ఆయన బాధపడ్డా. మా అన్నగారు ఇప్పటికే 22 మందిని చంపేశాడు కురుకుమారుణ్ణి, మరి 22 మంది గురించి ధృతరాష్ట్రుడు బాధపడ్డం లేదా. నా కొడుకు నాకెంతో, వాళ్ళ కొడుకు వాళ్ళకే అంతే కదా. దుర్మార్గుడు సన్మార్గుడు వేరే విషయం. ఆ మాటకు వస్తే ఎలా ఉంటున్నారు, పూర్తిగా సన్మార్గుడు అని ఏమన్నా ప్రిన్సిపాల్ గారు ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చారా, అదేం లేదే. ఈ యుద్ధంలో పాండవుల తరఫున పోరాడాడు కాబట్టి అనుకుంటున్నాం మనం, అదే ఘటోత్కచుడు కౌరవుల తరఫున పోరాడుంటే దుర్మార్గుడుగానే కనపడేవాడు. దీన్ని విడిచేద్దను అహిభంజన, ఇది సంబోధన మధ్యలో ఊరికే నకారం కోసమే వేసిన సంబోధన. అహిభంజన, సంసారం ఎప్పుడూ పాము లాంటిది. ఆ పాము కాటికి పాముల పొట్టే, చీమల పొట్ట కాదు. చీమల పొట్ట అనుకుని మనం వేలెట్టాం, అది పాముల పొట్ట అని అర్థమైంది. క్రమంగా పాము బయటకు వచ్చి కాటు వేయకుండా బయటపడాలి. అందుకోసం అహిభంజన. ఎందుకంటే ఎవరి అహిభంజనుడు శ్రీకృష్ణుడు. ఎవరా అహి, కాళీయుడు. కాళీయుడైనటువంటి భయంకరమైన సర్పాన్ని భంజనం చేసినవాడా. అహిభంజన తేరు నడపు, తేరు నడిపించవయ్యా. కౌరవ వినిపాతన పాటవమున విహరించుటకున్, కౌరవ వినిపాతన పాటవమున విహరించుటకున్. కౌరవుల్ని
నశింపజేసేటువంటి వ్యూహంతో ముందుకు భయంకరంగా సాగడం కోసం రథాన్ని నడిపించవయ్యా అన్నాడు. ఆ నడిపించినటువంటి దాంట్లో వాడిన విశేషణాలు, వాటిలో ఉండేటువంటి విశేషాలతో 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు